టీసీ భారత్ పరిశీలించారు. కాలనీలో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిట్కో ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల టిట్కో ఇళ్లను మంజూరు చేశామని నారాయణ తెలిపారు. మహిళలు సొంతింటిలో సంతోషంగా ఉండాలి అన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. సీఎం ఆదేశాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా షీర్ హాయిల్ కోల్డ్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించామన్నారు. రెండు 2014-19లో గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిట్కో హౌస్ని రాష్ట్రంలో 7 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాం. అందులో 5 లక్షల హౌసెస్కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని 4,74,000 హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఆ 4,74,000 హౌసెస్ టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీ అట్టయితే 3 ముక్కలు ఆటాడిందో అదేవిధంగా ఈ టిట్కో వీళ్ళ మీద కూడా యాక్చువల్గా వాటిని కట్ చేసేసింది. 2,61,000 మిగతా అవసరం లేదని పేదలు నిరుపేదల కోసం ఏదైతే చక్కటి హౌసెస్ భారతదేశంలో ఎక్కడా ఇలాంటి హౌసెస్ లేవు. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీ. పేదల నిరుపేదలకు ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నాలజీ హౌస్ కట్లా. నేను సింగపూరు, మలేషియా, జపాన్, చైనా, రష్యా ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్లో పేదల నిరుపేదలకు ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఒకటే నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అలాంటి హౌస్ని యాక్చువల్ డిజైన్ చేసాం. ఎక్సలెంట్. అసలు దాంట్లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్. మహిళలు వంట వండుకునే ఆ ప్లాట్ఫామ్ గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ వేసాం. అటకలు అడిగితే అటకలు, కబ్బోర్డ్స్ అడిగితే కబ్బోర్డు, షీర్వాల్ టెక్నాలజీ, వాల్స్ అంతా పుట్టి చాలా చక్కగా. అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం, డ్రైన్స్ పెట్టాం, పార్కులు పెట్టాం. ఆ ఏరియాలో ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, ఈ విధంగా ఒక మంచి అన్నీ పెట్టాం. కానీ గత ప్రభుత్వం అన్నిటి వదిలేసింది. కలర్స్, ఈ కలర్స్ కాదు, మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా. 2014-19లో గౌరవ